పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజుతో పాటు వారి కుటుంబ సభ్యుల బలవన్మరణానికి కారకుడైన షేక్ సాదిక్ ఖాన్ను కాకినాడ జిల్లా పోలీసులు ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బలవన్మరణానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి నూకరాజు, ఆయన భార్య కొవ్వూరి సౌజన్య ఈ నెల 16వ తేదీన రాజమండ్రి గోదావరిలోకి దూకి గల్లంతయ్యారని, సౌజన్య తనయుడు రియాన్స్ కార్తికేయ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారని, కేసు దర్యాప్తులో లభించిన సూసైడ్ నోట్లో సాదిక్ ఖాన్ వేధింపులు, జగదీష్ రెడ్డి మృతికి సంబంధించిన సంచలన ఆరోపణలు ఉన్నాయని, దీంతో జగదీష్ రెడ్డి తండ్రి ఫిర్యాదుపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మీరట్ చేరుకున్న ప్రత్యేక బృందం స్థానిక పోలీసుల సహకారంతో ఆగస్టు 22వ తేదీన నౌచండి ప్రాంతంలో సాదిక్ ఖాన్ను అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్పై నిందితుడిని కాకినాడకు తీసుకురావడం జరిగిందన్నారు. సమస్యకు ఆత్మహత్య మాత్రమే పరిష్కారం కాదని, ఎవరైనా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు తమకు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని జిల్లా ఎస్పీ కోరారు. కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ సారథ్యంలో నిందితుడిని అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో 260/25గా రిజిస్టర్ అయిన ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో ప్రీకర్సర్ మీకు అందరికీ తెలుసు. 16వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 10:30-11:30 మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజ్ గారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ నలుగురు సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలోకి దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజ్ గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబేట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నూకరాజ్ గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకడం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రోయలింగ్ చేస్ అక్రాస్ 5 states. సాదిక్ ఖాన్ని వెంటపడి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. రాజమండ్రి డిస్ట్రిక్ట్ పోలీస్ అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్ అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి more than 10 teams have been deployed రకరకాల ప్లేసెస్లో. ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిని ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి, మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత వి విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద అర్లియస్ట్. అట్లానే ఈ కేసులో ఎఫర్ట్ పెట్టిన చాలామంది ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నార్మల్లీ ఒక కేసు అంటే ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఐఓ ఉంటే వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ ఐఓ గారు ఇక్కడ లోకల్గా ఎంక్వైరీ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటే మేమందరం ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇక్కడి నుంచి రకరకాల టీమ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది కోఆర్డినేట్ చేసి సో మెనీ ఇన్స్పెక్టర్స్ హ్యావ్ బీన్ సెంట్ అవుట్ సైడ్. ఎక్కడ లీడ్ వస్తే ఆ స్టేట్ కల్లా పంపించి కొత్త భాష, కొత్త ప్లేస్, అలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా అందరూ చాలా కష్టపడి పనిచేసి ఈ అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హాస్ వర్క్ వెరీ హార్డ్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఇస్ డన్. ఇప్పుడు ఇవాళ సాదిక్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వి విల్ ఛార్జ్ షీట్ కేసు అయితే అట్లీస్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఇంక్లూడ్ చేసాం ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ. వాటిలో ఏమేమి ప్రూవ్ అయితే ఇన్వెస్టిగేషన్లో వాటన్నిటి మీద ఛార్జ్ షీట్ చేయడం జరుగుతుంది.
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆవిడ సూసైడ్ నోట్ ఉందండి, ఒరిజినల్ సూసైడ్ నోట్ ని బేస్ చేసుకొని భాస్కర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు, దాని మీదే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. సో ఫార్ ఇన్వెస్టిగేషన్ లో రివీల్ అవ్వలేదు, ఫర్దర్ గా వస్తే ఇంక్లూడ్ చేస్తాం వాళ్ళని. అందులో రాసి ఉందండి, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అని. చెప్పండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎవరి ఫ్యామిలీకి సాదిక్కి అండి? ఆ సూసైడ్ నోట్ ప్రకారం సౌజన్య గారు కొన్ని రోజుల నుంచి సాదిక్తో రిలేషన్ లో ఉన్నారండి, ఇద్దరు కలిసి కొన్ని రోజులుగా దే హావ్ బీన్ టుగెదర్, దట్ ఈస్ ద రిలేషన్. ఎవరండి? రేయాన్స్ రెడ్డి 1-2 సార్లు వాళ్ళ మదర్ సాదిక్ రెడ్డి ఇద్దరు గొడవ పడుతుండగా చూశానని చెప్పారు. జగదీష్ రెడ్డి దీనిలో వైఫ్ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా? అవన్నీ ఇంకా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, దానిలో ఏం ఫ్యాక్ట్స్ వస్తే వి విల్ లెట్ యు నో లేటర్. మీరు ఫస్ట్ కేసు విషయం అది సన్మానించిన వాళ్ళని అడగాలండి మీరు. ఒకటి, రెండు, ఏదో స్పోర్ట్స్ ఈవెంట్ రిలేటెడ్ అని చెప్పి వస్తే ప్రతి వ్యక్తికి వెంటనే యాంటిసిడెంట్స్ వెరిఫై చేయరండి. ఒక లెజిటిమేట్ కాంపిటీషన్ లో నేషనల్ లెవెల్లో ఏదో ఫస్ట్ వచ్చారని అప్రోచ్ అయ్యారు అనేది తెలుస్తా ఉంది. అల్లిబాబు, ఎస్కే అల్లిబాబు, బీసీ సిహెచ్ శ్రీనివాస్, బీసీ 266, కే కైలాష్ మస్తాన్, డిప్యూటెడ్ సోలాపూర్ సార్. సార్ ఫోర్త్ టీమ్ సార్ సిఐ బి తిరుపతిరావు, టీమ్ నెంబర్ 5 జిఎస్ బీసీ 34-30 సార్ ముంబై మేరట్ వెళ్ళారు సార్. ఈ టీం పట్టుకుంది. 6th ఎంఏ వహీద్ 4PS 57 కే దుర్గా శివప్రసాద్, ఇక్కడ నుంచి ఐటీ కోర్ నుంచి ఇన్ఫర్మేషన్ అడిగి సార్. విజయబాబు తుని టౌన్ పిఎస్ సార్. పీసీ 23-63 ఐటీ కోర్ టీమ్ సార్. పీసీ 42-40, పీసీ 49-26 ఈ నరేష్ ఐటీ కోర్ టీమ్ కాకినాడ సార్. 48-77 సిహెచ్ ఆనంద్ కుమార్ ఐటీ కోర్ సార్. ఇందులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా ఉంది సార్. ఈ కేసుని తమ సరే